అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది ముగ్గు కాట్ నుంచి మొత్తం అంతా వీడియో అంతా బుధవారం రోజుదే. ఇంకా మంగళవారం రోజు బంతిపూలు అన్నీ సాయంత్రం వేళలో అన్నీ శుభ్రం చేసింటి కదా, ఇంక అన్నీ ఆరినాయి. ఇంకా నాకు ఉదయాన్నే బుధవారం ఉదయాన్నే నిద్రలేసినాను. యథావిధిగా ఉదయం పనులన్నీ అయిపోయినాయి. ఇంకా స్నానం కానీ అయిపోయింది. కిందికి వచ్చేసిన తర్వాత నేను ఇంకా కింద కానీ చెత్త నూకేసి మాపు పెట్టేసినాను. ఇంకా టీ పెట్టేసిన. టీ మరిగే లోపల ఇంకా మా శ్రీవారు కానీ లేచి బ్రష్ చేసేసి కొద్దిసేపు యోగా చేసుకొని వస్తాడు ఆయన. మా వారికి ఏం అలవాటు అంటేనా పేపర్ చూసిన తర్వాతే స్నానం చేస్తాడు. ఆయనకు పేపర్ చూడకుంటే ఏం పని చేయలేడు. ఎందుకో ఆయనకు అదొక అలవాట. ఇంకా నాకేమన్నా ఇబ్బంది అయినాడు పాపం పేపరు పక్కన పెడతాడు, అన్ని పనులు పక్కన పెట్టి నా పనులు చూసిస్తాడు. అప్పటికి ఇంకా పేపర్ రాలా, బయటికి ఇంట్లోకి తిరుగుతూ ఉన్నాడు. తిరుక్కుంటా ఇంకా మా వారు వచ్చేసేసి నేను అవన్నీ అట్లా బంతిపూలు అవన్నీ అట్లా గుమ్మాలకు తగిలిండి అంటే, సరేలే నేను తగిలిస్తాను అన్నా. ఇంకా సరే నేను కొంచెం వీడియో తీస్తాను. ఇంకా పూజ గదిలోకి కానీ చూడండి, మాకు పూజ గది ఇది రెండు డోర్లు పెట్టించుకున్నాను. వినాయకుడు కింద కలశము ఉంటుంది, ఈ విధంగా పెట్టించుకున్నాను. మనకు పూజా గదికి ఎప్పుడన్నా మీరు కొత్తగా పెట్టుకునే వాళ్ళు అయితే నాకు తెలిసిన విషయము, ఈ విధంగా భార్యాభర్తలు 2 కన్నులంట 2 వాకిన్లు పెట్టించుకుంటే మంచిదంట. చూడండి, పూజా గదికి కానీ మెయిన్ గుమ్మంగానే అట్లే పెట్టించుకోవచ్చంట. మేము ఇంకా కడ్డీలు వాకిలు వేపిలేదు, అవి 2 ఉండేది అట్లా పెట్టిద్దామని అనుకుంటున్నాము. ఎప్పుడో లేండి, ఇప్పుడు ఏం కాదు, ఎప్పుడో పెట్టించినప్పుడు ఆ విధంగా పెట్టించుకోవాలని నేను మా వారిద్దరూ అనుకుంటున్నాం లేండి. ఇంకా అన్నీ ఉదయాన్నే ఇంకా ఈ కటన్స్ కానీ మంగళవారం మార్చలేదు అంటే కదా, బుధవారం ఉదయాన్నే మా శ్రీవారు మార్చి ఇచ్చినాడు. ఇంకా బట్టలు ఉతికాక బట్టలు నానబెట్టింటి కదా, నిన్న వీడియోలో పెట్టినాను. ఇంక ఇవి కానీ బుధవారం ఉదయం తీసేసి మా శ్రీవారు పెట్టేసి వచ్చినాడు, అక్కడ బట్టలు ఉతికే చోట పెట్టేసినాడు. ఇంకా కృష్ణయ్య దగ్గర ఉర్లీలోనే మంగళవారం ఉదయాన్నే అలంకరించుకున్నాను. ఇంకా కృష్ణయ్యకి అయితే రోజు తులసి పుష్పము పెడతాను. తులసి ఉంటే పెడతాను, పుష్పంగానంతే ఉంటే పెడతా, లేకుంటే పెట్టను. ఆ విధంగా ఏది ఉంటే అవి పెడతా. లేదనుకో పసుపు కుంకుమ కొన్ని చాలా తక్కువ అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకుంటాను. ఇది ఉదయం 6:20 అయింది. అప్పుడు చూడండి, మాకు మెట్ల ఎదురుగా ముగ్గు మటుకు చెదిరిపోదు. ఇటు సైడ్ వర్షం వస్తేనే మాకు పోయేది. ఇంకా అసలు తులసికోటకు చెట్లకు ఎక్కడే కానీ కుంకుమ అంతా చెదిరిపోయింది. బాగా అన్నీ శుభ్రం చేసేసి అన్నీ అయిపోయినాయి, శుభ్రం చేసేసినాను. మాకు 2 వైపు గుమ్మాలు కదా, ఇటు సైడ్ గుమ్మం కానీ అలా పసుపు పట్టించేసి కుంకుమ బొట్టు పెట్టేసుకున్నాను. గంధం పెట్టి కుంకుమ పెడతాను. మరి వచ్చేసేసి ముగ్గు వచ్చేసి మనము మెయిన్ గుమ్మాలకు వేసుకునేటప్పుడు మధ్యలో చిన్నగా వేసుకొని బార్డు కంపల్సరీ వేసుకోవాలంట. వేసుకుంటేనే మన పనులన్నీ విజయంగా ఉంటాయి, లక్ష్మీ కటాక్షము అని అంటారు. నిజాయితీగా పనులు చేస్తా అంటమే ఆ పనిలో మనకు జయం సమకూరుతుందంట. మనం నిజాయితీగా మనము ఏ పనులు చేసుకున్నా కానీ భగవంతుడు మన ఎంట ఉండి మన వెనకాలే ఉండి పనులు జరిపిస్తాడని నేను పెద్దల ద్వారా విన్నాను. నాకు తెలిసిన విషయంగా అని చెప్తాను. మరి వచ్చేసేసి ఇంకా అంతా ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా టీ తాగేసేసి ఇంకా వంట అయిపోయిన తర్వాత మనం ఒకటేసారి చేసుకున్నాం. పూజ గదిలో పోయి పూజ గది అంతా శుభ్రం చేద్దామనేసి అనుకున్నాను. ఇది చూడండి, లక్ష్మీ అష్టకం. నమస్తే శ్రీ మహామాయే శ్రీపీఠే సురపూజితే. లక్ష్మీ అష్టకం ఎంత బాగుంటుందో కదా, రోజు చదువుకోండి, చాలా మంచిది. రానోళ్ళు లక్ష్మీదేవి అయిన మహా అనుకోండి, దుర్గాదేవి అయిన మనకు శక్తి వస్తుంది ఏ పని చేయాలన్నా. నేను ఈరోజు బుధవారము నేను చాలా మటుకు ఈరోజు కొన్ని తీయలేదు వీడియో, అంతే కానీ చాలా మటుకు వీడియో తీసినాను. ఇన్ని పనులు ఒక్కరి సహాయం కానీ మా శ్రీవారు కటన్స్ ఒక్కటి మార్చిచ్చినాడు బుధవారము. మొత్తం ఇన్ని పనులు, హెల్త్ బాగాలేని వాళ్ళు, ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఇన్ని పనులు చేయాలంటే చాలా కష్టము. ఎవరన్నా మీ ఇంట్లో ఉంటారు కదా, ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి ఎంత నీరసం ఉంటుందో అంత ఉంటుంది. కానీ నాకు కానీ ఒకప్పుడు ఉంటాండే. నేను తాగే అంబలి, నేను తాగే గంజిలు, నేను తాగే జ్యూసులు, కషాయాలు, దానిల వల్ల నాకైతేనా ఫుల్ ఎనర్జీ శక్తి అయితేనే ఉంటుంది. ఇంకా ఇప్పుడు బుధవారం రోజు వీడియో అంతా తీసి పెట్టినా కదా, ఇంత పని ఇంకా ఉన్నా కానీ చేయగలను. ఏమీ నొప్పి లేకోకుంటే అసలు నీరసం అనేది ఒళ్ళులో అనేది నాకు చాలా
సంవత్సరాల కింద నుంచే లేదు. పని అయితే చేస్తాను. ఇంకా చాలా నొప్పి అయిందనుకో ఇంకా చిన్నగా చేసుకుంటూ ఉంటాను. మనం అప్పుడు మన పూర్వీకులు గంజిలు అంబలి తాగి రాగి సంగటి తిని ఆకుకూరలు తిని ఆ విధంగా తినడం వల్లే ఆరోగ్యంగా ఉన్నారు. వాళ్ళవన్నీ పాటించడం వల్లే నాకైతేనా ఈ మధ్య కొంచెం కుదుట పడతా ఉంది. కుదుట పడిందిలేండి. నీరసం అనేది నాకు అస్సలు లేనే లేదు. నేను ఇప్పటికి కానీ 4-5 ట్యాబ్లెట్లు వేసుకుంటాను ఆయుర్వేదిక్వి, అయినా నీరసం అనేది లేదు. కానీ పెయిన్స్ అయితే ఉంది, కానీ అంత ఎక్కువ కాదు. కానీ ఇంట్లో పని ఇంత పని చేసుకుంటా, 3 ఫ్లోర్లు క్లీన్ చేసుకుంటా. ఇప్పుడు హెల్తీ బాడీలు కానీ కొంచెం పని చేస్తానే నీరసం వస్తుంది, బట్టలు ఉతుకుతానే నీరసం వస్తుంది, వంట చేస్తానే దేవుని పూజ చేస్తానే అలసిపోతాము. ఆ విధంగా నాకైతేనా అస్సలు ఉండదు. నేను తింటాను కాబట్టి చెప్తాను. చాలా మంచి ఆహారం తీసుకోవడం వల్ల మనం బాగుంటాం. కానీ ఆహారం తీసుకోకుండా ఉన్నా కానీ చాలా ఇబ్బంది. ఉదయాన్నే అప్పుడోళ్ళు ఏం తింటాండ్రి, సద్దెన్నము పెరుగు వేసుకొని ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకొని తింటాండ్రి. ఇప్పుడు మనము టిఫిన్లు రకరకాల టిఫిన్లు తింటాను. నేనైతేనా వాళ్ళ దాంట్లోకి పోయిన తర్వాత గంజి తాగడము, పండ్లు తినడము, ఆ విధంగా ఉండి 12:30కి అంతా భోజనం చేస్తా. అంటే ఆరోగ్యం అయితేనా బాగుంది. గ్యాస్ట్రిక్గానే ఉండే నాకు, అన్నీ తగ్గించుకున్నాను. ఇవైతేనా ఇప్పుడు ఉండే పెయిన్స్ అయితేనా పోవు. నాకు లైఫ్ అంతా నాతో పాటునే ఉంటాయి అని డాక్టర్లు చెప్పినారు. కానీ ఎక్కువ కాకుండా ఉంటాయి. ఇంత పని చేసుకుంటా చూడండి. నేను పూజ గది మొత్తం అంతా ఒక్కదాన్ని శుభ్రం చేసుకున్న. వంట వచ్చేసి పప్పు పచ్చడి చేసేసి కొంచెం ఇడ్లీ రవ్వ నిన్నదే ఉంటే ఇడ్లీ పెట్టించినాను. అవ్వకొచ్చి ముద్ద పచ్చడి, మళ్ళీ పప్పు రైసు మధ్యాహ్నంకు ఆ విధంగా చేసుకున్నాను. వంట వీడియో తీస్తే కానీ ఇంకా లేట్ అవుతుందని మొత్తం అన్నీ పొద్దున కటన్స్ ఒక్కటి మార్చిచ్చేసి మా శ్రీవారు టెంకాయ పూలు ఆకులు తెచ్చిచ్చి ఆయన పనులు ఆయన చూసుకున్నాడు. మొత్తం ఇంత పని చేసుకున్నాను. అసలు నీరసం అనేది కానీ లేదు. మళ్ళీ సాయంత్రం దేవాలయానికి కానీ వెళ్ళినాను. ఇంక ఇవన్నీ ఇంకా పూజ గది కడిగేసేసి తర్వాత దేవతా ప్రతిమలు విగ్రహాలు అన్నీ శుభ్రం చేసుకొని ఒక టేబుల్ పైన మేము భోంచేస్తామే ఆ టేబుల్ పైన ఒక న్యూస్ పేపర్ వేసుకుంటాను. ఒక డ్రై క్లాత్ తీసుకొని శుభ్రం చేసుకుంటాను. ఎందుకంటేనా నేను కింద చాలాసేపు కూర్చోలేను. ఈ విధంగా చైర్లో కూర్చొని అన్నీ నిదానంగా ఏదో నాకు వచ్చిండేటి పాడుకుంటా ఈ విధంగా చేసుకుంటాను. మరి వచ్చేసి నేను ఇప్పుడు శంఖం చూపిస్తాను చూడండి. ఇది లక్ష్మీ శంఖము అంటారు. దీంట్లో వాటర్ పోసేసేసి అట్లా పూజ గదిలో పెట్టుకుంటేనా మంచిది అని అంటే, లక్ష్మీకి సంబంధించినవన్నీ నా దగ్గర చిట్టి గాజులు, తామర గింజలు, లక్ష్మీ గవ్వలు అవన్నీ వచ్చి నాకు వేరే వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు. నేనైతే లక్ష్మీ శంఖం అయితే కొన్నాలేండి. నేను తిరుమల పోయింటేనా పాపినాశం అని ఉంది. అక్కడ ఒక అబ్బాయి నా ఇంట కొనుక్కో అక్క అంటే ఇంకా ఆ రోజు తీసుకున్నా. ఇది ఏం చేయాలి బాబు అంటే పూజ గదిలో పెట్టుకోక్క మంచిది అంటే ఆ విధంగా పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బొట్టు పెడతానని తాబేలు కుటుంబ అభివృద్ధి అని అంటే అది 10 రూపాయలే నేను కొనిండేది అని. తాబేలు ఇంట్లో ఉంటే కానీ మంచిది అని అంటే గాజుదని ఇన్నింటి నేను చాగంటి వారి ప్రవచనాలు ఇంటాంటలేండి. ఆ గురువు చెప్పింటే ఇన్నింటి మంచిది ఇంట్లో ఉంటే అంటే ఆ విధంగా నేను 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నది. ఇంకా మరి అటు సైడ్ ఉంది అది పిల్లలు చదువు అభివృద్ధి వస్తుంది రాగి ఇత్తలి అని అంటారు. కానీ అది నేనేం తీసుకోవాలా, మా అమ్మ నాకు తెచ్చిచ్చింది. రెండింటిని నీళ్ళు వేసి పెట్టేసి పుష్పం పెట్టి నమస్కారం చేసుకుంటాను. అవన్నీ మనకు వచ్చేసి తాబేలు కానీ లక్ష్మీ శంఖం కానీ అవన్నీ సముద్రంలో కదా, లక్ష్మీ దేవి కానీ సముద్రంలో ఉద్భవించింది అనేసి అవన్నీ అంటారు. మన పెద్దలు చెప్పిండేటివి మంచివే కదా అనేసి నేను పెట్టుకుంటాను. రోకలి ఈ కిటికీ కానీ మొత్తం 3 కిటికీలు ఉన్నాయి. కిచెన్లో కిటికీ కానీ బుధవారం వంట టిఫిన్ చేసి డైనింగ్ హాల్లో పెట్టేసుకొని మొత్తం అన్నీ ఇక్కడ కానీ శుభ్రం చేసేసుకున్నాను. రైస్ కానీ వండేసుకున్నాను. అన్నపూర్ణేశ్వరి దగ్గర కానీ దీపారాధన చేసుకొని అన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇక్కడ గంగాదేవి కానీ ప్రతి రోజు పుష్పం పెట్టి నమస్కారం చేసుకుంటాను. ఎప్పుడన్నా పర్వదినాల్లో దీపారాధన కానీ చేసుకుంటాను. ఈ విధంగా కానీ గంగాదేవికి అనేసి మోటార్కి చేసుకుంటా. మాకు ఇంకా సొంపు వచ్చి పూజా గది అంతా సొంపే ఉండేది. గంగాదేవి పైనే మాకు పూజా గది ఉండేది. ఈ విధంగా కట్టించుకున్నా. ఏదో నాకు తెలిసిన విషయాల్లో ఇంకా మరి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా స్వామిని అమ్మవార్లను అలంకరించుకొని టెంకాయ తాంబూలము అన్నీ పెట్టేసుకున్నాను. సాంబ్రాణి ధూపం వేసుకున్నాను. ఇంట్లో సాంబ్రాణి ధూపం వేసుకుంటే అప్పుడప్పుడు మంచిది. ఇట్లా పూజలు చేసుకున్నప్పుడు అంతా ఇంకా సాంబ్రాణి ధూపం వేసేసుకొని
అయిపోయిన తర్వాత ఇంక అప్పటికి వచ్చేసేసి 1:30 అయిందిలేండి. నా పూజ అంతా అయ్యాకే ఉదయాన్నే వచ్చేసి జొన్నను రాగి పిండి 2 కలిపి కొంచెం అంబలు చేసుకొని తాగేసినాను. 1:30 దాకా ఇంకా ఆకలి కానీ ఏం కాలేదు. పూజ చేసుకుంటా పనులన్నీ చేసేసుకున్నా, నీరసం కానీ ఏం లేదు. ఇంకా అంతలోనే వచ్చేసేసి కొంచెం మెడ నొప్పి వచ్చింది. ఒక చోట నరం పట్టుకుంది, గట్టిగా పట్టుకుంది, లాగుతుంది, టిమ అని లాగుతుంది. ఇంకా దాన్ని మనం ఏం చేసినా కానీ నాకు వెంటనే తగ్గదు నొప్పి వస్తేనా. ఇప్పటికి కానీ గురువారం రోజు కానీ నొప్పి ఉంది. ఇది నాకు ఒక్క చోట నొప్పి వస్తే 4-5 రోజులు ఉంటుంది నొప్పి. ఇంకా అది సన్నగా నొప్పిస్తూనే ఉంటుంది. దాని పని దానిది, మెడిసిన్ ఆయిల్ పట్టిస్తూ అంటాను. నా పని నాది. ఇంక ఈ విధంగా చేసుకుంటా. ఇది వచ్చేసి జెల్ అంటారు. ఆన్లైన్లో బుక్ చేసుకొని తెప్పించినాడు మా వారు. ఎప్పుడన్నా ఇంక ఇంట్లో అందుబాటులో లేనప్పుడు, నొప్పి ఎక్కువైనప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసింటాను. దాన్ని డైరెక్ట్ పట్టుకునే కానీ నాకు అంత చలవ పట్టుకున్నా కానీ ఇంకా ఎక్కువ అవుతాయి పెయిన్స్. అందుకు ఒక నాప్కిన్ తీసుకొని ఇట్లా పట్టుకొని ఇట్లా అక్కడే నాకు నొప్పి వస్తుంది. నేను ఇప్పుడు పెట్టినా చూడండి, అక్కడ చాలా నొప్పి వస్తుంది. అట్లా ఒక 10 నిమిషాలు పెట్టేసేసి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. అప్పుడు కొంచెం ఆయిల్ దిక్కొని మరి వచ్చేసి కొంచెం ఇసుక ఎంచుకొని కాపుకున్నాను. నొప్పి అయితే ఉంది కానీ నిన్న అంత నొప్పి లేదు. నొప్పి అయితే ఉంది. మళ్ళీ సాయంత్రం వచ్చేసి 5 గంటలకంతా టీ పెట్టేసినాను. టీ తాగేసేసి మరి వచ్చేసి టీ అయితే ఉదయం సాయంత్రం తాగుతాము. చాలా తక్కువ తాగుతాం. మేము తాగే టీ వచ్చేసి అన్ని ఔషధ గుణాలు ఉండే టీ తాగుతాము. చాలా మంచిది ఆరోగ్యానికి. నేను పాత వీడియోల్లో కానీ చూపించిన చూడండి, నేను ఏ విధంగా ఏమేమి వేసి టీ చేస్తానో. ఇంకా టీ తాగేసి చెత్తలన్నీ నూకేసిన సాయంత్రము ఇంకా పప్పు ఉంది నైట్కు. ఇంకా జొన్న రొట్టె చేసేద్దాం అనేసి టీ తాగేసి చెత్తలు నూగేసి మొహం కడుక్కున్న 6 గంటలు అయింది. 6 గంటలకంతా ఈ వీడియో తీసినప్పుడు 6 గంటలు అయింది. 6 గంటలకు అవ్వకు జొన్న రొట్టె చేసి ఇచ్చేస్తే అవ్వ తినేస్తుంది. ఇంకా మళ్ళీ సంకష్టి కదా, బుధవారం రోజు సంకష్టి వస్తే మంచిది. కానీ ఇంకేమన్నా నాకు పూలు అవన్నీ తెచ్చుకునేకి టైం లేదు. త్రిలింగేశ్వర శివాలయంలో జిల్లేడు పూలు ఉన్నాయి, గన్నేరు పూలు ఉన్నాయి, ఆకులు జిల్లేడు ఆకులు ఉన్నాయి. ఇంకా నా దగ్గర ఉండేటివి గరకాను ఒక 3-4 రకాల పూలు ఉండే, ఒక 4 రకాల పూలు ఉంటే అవి పెట్టేసి వినాయకునికి కానీ పూజ చేసుకున్నాను. ఈ విధంగా చేసుకున్నా. ఇంకా 6 గంటలకి అంతా అవ్వ 6:30 లోపలే తినేస్తుందిలేండి. ఫస్ట్ అవ్వకి ఇచ్చేసి వచ్చిన తర్వాత ఇంకా దీపారాధన చేసుకున్న తర్వాత మేము నైటు నేను 7:30 ఆ టైం తింటాను. అప్పుడు నేను చేసుకుంటాను. మా శ్రీవారు వచ్చినాక మా శ్రీవారికి ఒకసారి చేసిస్తా. ఆ విధంగా ఉంటుంది. తినేది 1-2 కానీ రొట్టెలు అప్పుడప్పుడు చేసుకుంటేనే బాగుంటాయి అనేసి నాకైతే ఓపికగానే చేసుకుంటాను. నీరసం అట్లంతా ఏముండదు. వంట విషయంలో మటుకు చాలా ఓపికగా శ్రద్ధగా చేసి మా వారు ఎప్పుడు వస్తే అప్పుడు పెడతాను. నేనేమన్నా బాగలేదని పనుకున్నానంటే ఆయన పాలో ఏదో ఒకటి తాగేసి పనుకుంటాడు. మరి కాస్త తేరదాకా మాకు కొంచెం దగ్గరేలేండి, కొంచెం అట్లా వాకింగ్ లాగానే పోయి వస్తాము. ప్రతిరోజు ఈ విధంగానే ఉంటుంది. అంటే పనులన్నీ మారుతూ ఉంటాయి. పూజా గదిది ఒకటి ఉండదు కానీ మిగతా పనులు అయితే ఉంటాయి. ఈ విధంగా వినాయకునికి ఫస్ట్ గంధం పెట్టేసి, ఉదయాన్నే కదా గంధం పెట్టి కుంకుమ పెట్టేసింటి. ఇంకా సాయంత్రం వచ్చేసేసి గరక పెట్టేసేసి పుష్పాలన్నీ పెట్టి అష్టోత్తరాలు చదువుకొని స్వామికి అటుకులు బెల్లం నైవేద్యం పెట్టి మరి సాయంత్రం ఆరతి ఇచ్చేసుకొని పూజ చేసేసుకున్నాను. స్వామికి ఈ విధంగా సంకష్టి రోజు సింపుల్గా వినాయకునికి మా ఇంట్లో వినాయకునికి ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇప్పుడు గరక పెడితే చూడండి, ఆ పుష్పాలు కానీ గరక కానీ పుష్పాలు కానీ మనం పనుకునేటప్పుడు ఆ అక్షింతలు స్వామికి ఎర్ర అక్షింతలతో పూజ చేస్తే మంచిది. ఇంకా ఎర్రటి ఒత్తులు వేసి కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి దీపారాధన చేసిన వినాయకునికి చాలా మంచిది. నాకు తెలిసిన విషయం చెప్తాను. మనం మంచి మార్గంలో పనులు ఏమన్నా తలపెట్టినా కానీ మనకు విజయం సమకూర్చాలంటే ఇప్పుడు గరిక స్వామి పూజ చేసింటాం కదా, అది మన తలపాటున పెట్టుకొని పనుకున్న, దిండు పైన కింద పెట్టుకొని పనుకున్న, పిల్లలు చదువుకుంటా అంటారే అప్పుడు
పెట్టినా చాలా మంచిది. తలకి దిండు కింద పెట్టుకున్నా ఉదయాన్నే లేస్తానే అవి తీసేసేయాల. ఆ విధంగా పెట్టుకున్నా కానీ సంకష్టి పూజ చేసిన గరిక కానీ వినాయకుని పూజ ఎప్పుడు చేసినా ఆ గరిక పెట్టుకున్నా మంచిది. ఇంకా సాయంత్రం వేళలో స్వామికి త్రిలింగేశ్వర శివాలయంలో వినాయకుడు కానీ ఉన్నాడు కదా, అక్కడ కొంచెం గరిక 2 పుష్పాలు తీసిపోయి స్వామికి పెట్టేసి నమస్కారం చేసుకొని శివదర్శనం కానీ చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అక్కడే కాసేపు ధ్యానం చేసుకొని వచ్చినాను. ఇన్ని పనులు బుధవారం రోజు ఇదే విధంగా ప్రతిరోజు కానీ చేసుకుంటాను. కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉన్నప్పుడు కాసేపు మధ్యాహ్నం మటుకు కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఈ విధంగా ఉంటుంది. మన పెద్దలు తినిన తిండి మనం కానీ తిన్నామంటే ఆరోగ్యంగా ఉంటారు. నాకు తెలిసిన విషయం ఇది. అందరూ పాటిద్దాం. మనం అందరం పాటించడం వల్ల మన అందరికీ కానీ అనారోగ్యాలు అన్నీ దూరం అవుతాయి. ఇంకా మళ్ళీ శివపార్వతులు పరమేశ్వరుడు చూడండి ఎంత బాగున్నాడో. ఫస్ట్ శివాలయంలోకి వెళ్తానే నందీశ్వరుని దర్శనం చేసుకొని ఆయనకు చెవులో చెప్పి తర్వాత శివ దర్శనం చేసుకుంటే మనకు మంచి జరుగుతుందంట. మనం మరొక వీడియోలో కలుద్దాం.